నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో, గత కొద్ది వీడియోల్లో మాకు వ్యూవర్స్ అడిగిందేంటంటే, మామూలుగా బ్యూటీ పార్లర్‌లో వెళ్ళినప్పుడు ఫేస్‌కి క్లీన్ చేయడానికి టోటల్‌గా 3 ప్రాసెస్ వాడుతుంటారు. రైట్? సో, ఫస్ట్ ఒకటి టాన్ రిమూవల్, తర్వాత స్క్రబ్బింగ్, తర్వాత ఫేస్ ప్యాక్. సో, ఇవన్నీ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్‌లో వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర టైం లేదు. అంటే మనం వెళ్ళడానికో హాఫ్ అన్ అవర్, అక్కడ 1 అవర్ ప్రాసెస్, మళ్ళీ రావడానికో హాఫ్ అన్ అవర్ అంటే టోటల్‌గా 2 అవర్స్ పడుతుంది. మోర్ ఓవర్ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో, మనకు లలిత జ్యువెలర్స్ ఓనర్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు చెప్తుంటారు గదా! డబ్బులెవరికీ ఊరికే రావు, చెట్లకి రాలు అని చెప్పి. సో, మీరు ఎంత లేదన్నా కూడా ఒక 500 నుంచి 1000 రూపీస్ చార్జ్ అవుతుంది. సో, టైము ప్లస్ అమౌంట్. సో, వీటిని ఓవర్‌కమ్ చేయడానికి ఎస్పెషల్లీ మనం మన ఇంట్లో పట్టుమని ఒక 10-15 నిమిషాలు గనుక స్పెండ్ చేసినట్టయితే, ఈ 3 ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా మనం మన ఇంటి దగ్గర చేసుకోవచ్చు. సో, ఫస్ట్ వాళ్ళేం చేస్తారు, టాన్ రిమూవల్ చేస్తారు. సో, మీరు టాన్ రిమూవల్ చేసుకోవాలంటే మీరేం చేయాలంటే, మీ ఫేస్‌కి రోజ్ వాటర్‌ని లైట్‌గా అప్లై చేసేసి స్టీమ్ తీసుకోండి. మళ్ళీ ఈ స్టీమ్‌కి కూడా మళ్ళీ మీరు మెడికల్ షాప్‌కెళ్ళి ఆ స్టీమర్ అది కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. చాలా చాలా సింపుల్ అండి. మన ఇంట్లో కిచెన్‌లో వాడే బౌల్స్ ఏవైతే ఉంటాయో, ఆ బౌల్స్‌లో మీరేం చేస్తారంటే ఒక 1 ½ లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి కొంచెం వాము వేయండి. వాము వేసి ఆ నీళ్ళని బాగా మసలించండి. ఒక బెడ్‌షీట్ లాంటిది తీసేసుకొని కవర్ చేసేసుకొని ఈజీగా ఆ స్టీమ్‌ని మొత్తం ఫేస్‌కి పట్టించేసేయండి. సో, దీని ద్వారా మీ ఫేస్‌కి ఏదైతే ట్యాన్ పడుతుందో అదంతా కూడా ఎళ్ళిపోతుంది. అంటే ఎస్పెషల్లీ సిటీలో ఉండే అమ్మాయిలకి చాలా చాలా ప్రాబ్లమేటిక్ ఏంటంటే వాళ్ళు చాలా సేపు అంటే డే టైమ్ మొత్తంలో కూడా వాళ్ళు చాలా పొల్యూషన్‌లో తిరగాల్సి ఉంటుంది. రైట్? ఆళ్ళెంత ఫేస్ కవర్ చేసుకున్నా, ఎంతో కాదన్నా కూడా ఫేస్ పైకి ఎక్కడో ఒక దగ్గర ఒక ప్యాక్ లాగా మొత్తం ఈ పొల్యూటెంట్స్ అన్నీ కూడా డిపాజిట్ అయిపోతుంటాయి. సో, ఈ విధంగా మీరు స్టీమ్ తీసుకున్నట్లయితే ఆ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. సో, స్క్రబ్బింగ్‌కి మీరు ఏం చేయాలంటే సున్నిపిండి. సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలంటే వెరీ సింపుల్ అండి. మనం మామూలుగా నారింజ పళ్ళు తింటూ ఉంటాం కదా! ఆరెంజెస్. ఆరెంజెస్ తిని తొక్క పారేస్తుంటాం. సో, ఆ తొక్కని మీరు ఒక చిన్న ప్లేట్‌లో వేసేసి బాల్కనీలో పెట్టేసేయండి. బాల్కనీలో పెట్టేసేసేసి ఒక 3, 4 డేస్ ఎండిపోయినట్లయితే అది మొత్తం డ్రై అయిపోతుంది. దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో శనగపిండి ప్లస్ ఈ నారింజ తొక్కల పౌడర్ కలిపేసి ఒక డ్రై కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే అది మంచి సున్నిపిండి మీకు చాలా చాలా ఎఫెక్టివ్‌గా కెమికల్ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో, దీని ద్వారా మీరు స్క్రబ్బింగ్ చేసేసుకుంటారు. స్క్రబ్బింగ్‌లో ఇంకొంచెం మీరు కేర్ తీసుకోవాల్సిందేంటంటే మన టోటల్ బాడీలో స్కిన్‌లో ఉన్న ఫేస్‌లో ఉన్న స్కిన్ అనేది చాలా చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా ర్యాష్‌గా హ్యాండిల్ చేయకూడదు. దాన్ని చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేయాలి. సో, ఆ పేస్ట్ స్క్రబ్బింగ్‌లో పేస్ట్ అంతా కూడా మీరు ఒకసారి ఫేస్‌కి అప్లై చేసిన తర్వాత నీట్‌గా, స్మూత్‌గా, జెంటిల్‌గా మసాజ్ చేస్తూ కూల్ వాటర్ ఏసి వాష్ చేసేసుకోవాలి. ఈవెన్ మీరు వెట్ ఫేస్‌ని తుడుచుకోవాలన్నా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆ క్లాతింగ్ పెట్టి రబ్ చేయకుండా స్మూత్‌గా ఇలా జస్ట్ అద్దేసి ఆ వాటర్‌ని తీసేసేయాలి. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే ఒక 2 స్పూన్ల హానీ తీసుకోండి. ఆ హానీ తీసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేయండి. యాడ్ చేసి అంటే ఆ టైట్‌గా ఉన్న హానీ కొంచెం స్మూత్‌గా పేస్ట్ లాగా తయారవుతుంది. జెల్ లాగా తయారవుతుందన్నమాట. ఆ హానీని ఫేస్ పైన అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ కూల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసేసుకొని పడుకోండి. మీకు బ్యూటీ పార్లర్‌లో వచ్చిన గ్లో కంటే 10 టైమ్స్ మంచి గ్లో ఖచ్చితంగా వస్తుంది. దట్ ఈస్ మై అష్యూరెన్స్. నో డౌట్ అబౌట్ ఇట్. వ్యూవర్స్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా లెమన్ జ్యూస్‌ని ఫేస్ పైకి యాడ్ చేయకండి. ఎందుకంటే, ఆ లెమన్ జ్యూస్‌లో మీకు కాన్సంట్రేటెడ్ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఆ సిట్రిక్ యాసిడ్ ఒకవేళ మీ ఫేస్‌కి యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్. బట్ ఒకవేళ ఏదైనా విపరీత పరిణామాలు వస్తే గనక మీ ఫేస్‌లో ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, లెమన్ జ్యూస్‌ని ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా వాడకూడదు. సో, ఈ లెమన్ జ్యూస్‌ని హానీలో కలిపేసి చిన్న పేస్ట్ లాగా చేసేసుకొని ఫేస్ పైన అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మంచి కూల్ వాటర్‌తో ఆ ఫేస్‌ని వాష్ చేసుకోండి. దీంతో పాటుగా మీరు ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్పెషల్లీ సమ్మర్‌లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కోసారి ఖచ్చితంగా మీరు వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. వాష్‌రూమ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దాంతో పాటు మనకు స్వెట్ ఎక్కువొస్తుంది కాబట్టి, ఈ స్వెట్స్‌తో మనకు మినరల్స్, సాల్ట్స్ అన్నీ కూడా లాస్ అవుతూ ఉంటాయి కాబట్టి, దాన్ని మళ్ళీ రికవర్ చేయడానికి
మనం ఏం చేయాలంటే ఎవ్రీ 2-3 అవర్స్‌కి ఒకసారి కోకోనట్ వాటర్ కానీ, లేదా షుగర్ కేన్ జ్యూస్ వాటర్ కానీ, మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఏదైనా మంచి ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, బత్తాయి లాంటి ఫ్రూట్ జ్యూసెస్ ఖచ్చితంగా తాగుతున్నట్లయితే మీరు హెల్తీగా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మీ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. మంచి గ్లో అనేది వస్తుంది. డైరెక్ట్ సన్‌కి అంటే ఎస్పెషల్లీ ఈ ఆఫ్టర్‌నూన్ సన్‌లైట్ సంథింగ్ లైక్ 11-4 వరకు ఉండే ఏదైతే సన్‌లైట్ ఉంటదో, సన్‌లైట్‌కి డైరెక్ట్ ఫేస్, స్కిన్ ఎక్స్‌పోజ్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఏవైనా మీరు కెమికల్స్, మాయిశ్చరైజర్స్ ఏవైనా గనక వాడితే ఇంటికి రాగానే ఖచ్చితంగా దాన్ని నీట్‌గా వాష్ చేసేసేయండి. దాన్ని అలాగే పెట్టుకొని ఓపిక లేదని అలాగే పడుకుంటే ఆ కెమికల్స్ కంటిన్యూయస్‌గా మీ స్కిన్ పైన ఉంటే మీకు దాని యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ అనేది లాంగ్ రన్‌లో ఉంటుంది. కాబట్టి ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి. సో, ఎస్పెషల్లీ ఈ విమెన్ ఎవరైతే మీడియాలో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఆహ్, వాళ్ళ ఫేస్ కొంచెం బాగా కనబడాలి. ఖచ్చితంగా ఫేస్ ప్యాక్స్ అవన్నీ వేసుకుంటూ ఉంటారు. ప్లస్ వాళ్ళ స్కిన్ అనేది లైట్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటుంది. సో, ఆ ఫేస్ ప్యాక్స్ ఏవైనా వేసుకుంటే గనక ఇంటికి రాగానే ఖచ్చితంగా దాన్ని వాష్ చేసేసుకొని నీట్‌గా పడుకోవడం చాలా మంచిది. అండ్ ఇందాక ఏదైతే మనం ప్రాసెస్ చెప్పామో ఈ ప్రాసెస్‌ని మీరు వీక్లీ కనీసం 2 టైమ్స్ అన్నా ప్రాక్టీస్ చేయండి. మీకు వితిన్ 1 మంత్‌లో మంచి రిజల్ట్స్ వస్తాయి. మీ ఫేస్‌లో మంచి గ్లో వస్తుంది. సో, ఈసారి సమ్మర్‌లో ఇంకా మనం ఎక్కువ టెంపరేచర్స్, హై టెంపరేచర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన పని ఏం లేదు. చాలామంది స్కిన్ ఎక్కడ పాడైపోతుందని వర్రీ అయ్యి వాళ్ళ జాబ్స్ మానేసుకోవడం లాంటి విపరీతమైన డెసిషన్స్ కూడా తీసుకుంటుంటారు. వాళ్ళ గురించే ఎస్పెషల్లీ మేము ఈ వీడియో చేయడం జరిగింది. సో, నేను చెప్పిన రెమెడీస్‌ని మీరు ఫాలో చేస్తూ ఒకవేళ గనక మీరు ఫ్రీక్వెంట్‌గా ఎండలో తిరిగే వాళ్ళైతే ఇందాక వీక్లీ ట్వైస్ అన్నాం గదా! వీక్లీ 3 టైమ్స్ చేయండి. 3 టైమ్స్ చేస్తే మీకు మంచి ఫేస్ గ్లో అనేది వస్తుంది. సో, ఎటువంటి వర్రీ లేకుండా హ్యాపీగా, హెల్తీగా మీరు ఈ సమ్మర్‌ని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోస్ మీకు ఇంకా ఏ టాపిక్స్ పైన కావాలి అనే విషయం గనక మీరు మాకు కామెంట్స్‌లో తెలియజేసినట్లయితే ఆ టాపిక్స్ పైన మేము మీకు వీడియోస్ చేసి మీకు అందజేస్తాం. థాంక్ యూ.